మై డ్రీమ్ ఛానల్. మై డ్రీమ్ విల్ కమ్ ట్రూ వన్ డే. ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం సిపియు మెయిన్ పార్ట్ అయినటువంటి మదర్ బోర్డ్. ఆ మదర్ బోర్డ్లో ఉన్నటువంటి ప్రాసెసర్ అంటే సిస్టంలో చేసే ఏ వర్కునైనా సరే ఒక పర్టికులర్ వేలో సక్సెస్ చేయడానికి మెయిన్గా యూజ్ఫుల్ అయ్యేదే ప్రాసెసర్. ఇక్కడ ప్రాసెసర్ని మెయిన్గా బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్గా కూడా చెప్పుకోవచ్చు. మినిమం తెలిసిన వారు వాట్ ఈజ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటే సిపియు అని చెప్తారు. కానీ పర్టికులర్గా మనం చెప్పుకోవచ్చు వాట్ ఈజ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటే ప్రాసెసర్ అని. ఇక్కడ ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్. ఈ ప్రాసెసర్ వల్ల సిస్టంలో జరిగే ప్రతి వర్క్ కూడా ఆ యూజర్కి నచ్చినట్టుగా విత్ ఇన్ ద టైంలో ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి మెయిన్గా హెల్ప్ఫుల్ అయ్యేది ప్రాసెసరే. ఈ ప్రాసెసర్ అనేది మెయిన్గా మనకు సిపియులో ఉన్నటువంటి మదర్ బోర్డ్లో ఒక పర్టికులర్ ప్లేస్లో దీన్ని ఫిక్స్ చేస్తారు. ఈ ప్రాసెసర్ సిస్టంలో జరిగే ప్రతి పనిని కూడా అబ్జర్వేషన్లో ఉంచుకుంటూ పర్ఫెక్ట్ వేలో ఏ పనినైనా సరే సక్సెస్ చేయడానికి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ప్రాసెసర్లో అసలు ఏముంటుంది, ఈ ప్రాసెసర్లో ఉన్నటువంటి మెయిన్ సీక్రెట్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకుంటే ప్రాసెసర్లో ఉండేవి ప్రోగ్రామ్స్ అన్నమాట. మనం ఏ ఎలక్ట్రానిక్ డివైస్ని అబ్జర్వ్ చేసినా సరే దానిలో కంపల్సరీగా ప్రాసెసర్ అనేది ఎగ్జిట్ అయి ఉంటుంది. ఈ ప్రాసెసర్ వల్లనే యూజర్కు కావాల్సినటువంటి ప్రతి వరకు మన ఎలక్ట్రానిక్ డివైస్లో సక్సెస్ అవుతుంది. ఈ ప్రాసెసర్ని ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వారు ముందుగానే ఆ డివైస్కు కావాల్సినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ని ప్రిపేర్ చేసి ఈ ప్రాసెసర్లో స్టోర్ చేసి పెడతారు. మెయిన్గా ప్రాసెసర్ అని అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అని పిలుచుకుంటాం. ఇలా ఒక డివైస్కి సంబంధించి ఎన్నో వర్క్స్ని మనం చేసుకుంటాం కాబట్టి ఆ వర్కులన్నింటికి సంబంధించి ముందుగానే ఎవరైతే ఆ డివైస్ని ప్రిపేర్ చేస్తారో వారు ఈ సాఫ్ట్వేర్స్ని ప్రిపేర్ చేసి మన ప్రాసెసర్లో స్టోర్ చేసి పెడతారు. ఇలా స్టోర్ చేసినటువంటి సాఫ్ట్వేర్స్ ప్రాసెసర్లో స్టోర్ అయిపోయి మనకు కావాల్సినప్పుడు మనం అడిగిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్కి ఆటోమేటిక్గా వర్క్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాసెసర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకుంటే ముందుగా ప్రోగ్రామ్స్ కలిపితే మనకు సాఫ్ట్వేర్ అవుతుంది. అయితే ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటే మనము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనము ఒక ప్రోగ్రామ్ లాగా చెప్పుకోవచ్చు. ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపితే మనకు ఓ సాఫ్ట్వేర్ అవుతుంది. ఇలా ఒక్కొక్క పనికి ఒక్కొక్క ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసి మనము ఆ ఎలక్ట్రానిక్ డివైస్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో చేసుకునే ప్రతి వర్క్కు ఈ ప్రాసెసర్ అనేది మెయిన్ హెడ్గా ఉంటూ ప్రతి వర్క్కు సంబంధించిన ఒక్కొక్క ప్రోగ్రామ్ని ఈ ప్రాసెసర్లో స్టోర్ చేసి పెడతారు. అందుకే ఒక డివైస్కి మెయిన్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ లాగా మనం ఈ ప్రాసెసర్ని చెప్పుకో. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇన్స్ట్రక్షన్ అంటే ఏమిటి, తర్వాత ప్రోగ్రామ్ అంటే ఏమిటి, దాని తర్వాత సాఫ్ట్వేర్ అంటే ఏంటో ఒక చిన్న డెఫినేషన్ లాగా మనం తెలుసుకుందాం. ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం చేసే ఒక పనికి ముందుగానే మనము ఇచ్చేటువంటి ఒక ఆర్డర్. ఈ ఆర్డర్ని మనం ఇన్స్ట్రక్షన్స్ లాగా తీసుకోవచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలుపుతూ ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తే దాన్నే మనం ఒక ప్రోగ్రామ్ అని అంటాం. ఇలా రాసుకున్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ని ఒక పర్టికులర్ ప్లేస్లో కనుక మనం స్టోర్ చేసి పెడితే దాన్నే మన సాఫ్ట్వేర్గా పిలుచుకుంటాం. ఇలా ఒక్కో పనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కలిపితే ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపితే మనకు ప్రిపేర్ అయ్యేదే సాఫ్ట్వేర్. ఇలా ఎన్నో వర్కులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసి ఆ సాఫ్ట్వేర్స్ని ఒక ఎలక్ట్రానిక్ చిప్లో స్టోర్ చేసి పెడతారు. ఆ ఎలక్ట్రానిక్ చిప్పే ఇక్కడ మనకు ప్రాసెసర్ లాగా వర్క్ చేస్తుంది. అయితే ప్రాసెసర్లో నింపినటువంటి సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్గా మన సాఫ్ట్వేర్ టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్.
second one is application software, and third one is programming software. ఇక్కడ ఉన్నటువంటి 3 టైప్స్ సాఫ్ట్వేర్స్ లో మొదటిదైనటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్ గా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ని మనం పర్చేస్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ఓపెన్ చేయడానికి, తర్వాత ఆ ఎలక్ట్రానిక్ డివైస్ లో ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ఫుల్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్స్ ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. యూజర్ ఎలాంటి సాఫ్ట్వేర్స్ ని కొత్త డివైస్ లో ఇన్స్టాల్ చేయకుండా ఆటోమేటిక్గా ఒక సిస్టాన్ని కానీ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని కానీ కొన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కనిపించేటువంటి సాఫ్ట్వేర్స్ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ మనం యూజ్ చేసుకునేటువంటి మొబైల్ డివైస్ని అబ్జర్వ్ చేస్తే, ఒక మొబైల్ డివైస్ని మనం పర్చేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డివైస్ని మనం స్విచ్ ఆన్ చేస్తాం. అంటే ఆ డివైస్ని మొదటిసారిగా ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు స్క్రీన్ పైన లైట్ అనేది వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం పవర్ బటన్ని స్విచ్ చేశామో ఆటోమేటిక్గా మనకు స్క్రీన్ పైన లైటింగ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పవర్ బటన్ని ప్రెస్ చేయగానే ఎందుకు లైటింగ్ రావాలి అని అంటే దట్ ఈస్ ద ప్రోగ్రామ్. అంటే ఇక్కడ యూజర్ అనేవాడు ఒక పవర్ బటన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా డివైస్ అనేది ఆన్ కావాలనేదే ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి అన్నీ కూడా డిఫాల్ట్గా ఒక కొత్త డివైస్తో కనిపిస్తే దాన్నే మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. అలాగే డివైస్ ఓపెన్ అయిన తర్వాత ఆ డివైస్ లోపల అడ్వాన్స్గా మనము ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయకుండానే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్నే మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఓపెన్ అయిన తర్వాత ఆ మొబైల్లో ఉన్నటువంటి మెసేజింగ్ ఐకాన్ కావచ్చు, కాల్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి కాల్ ఐకాన్ కావచ్చు, లేదా మనకు డిఫాల్ట్గా ఉన్నటువంటి కొన్ని యాప్స్కి సంబంధించినటువంటి ఐకాన్స్, ఇవన్నీ కూడా మొబైల్ కొన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తున్నాయి కాబట్టి అలాంటి వాటిని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే మొబైల్ డివైస్ని కానీ ఏదా ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ని మనం పర్చేస్ చేసినప్పుడు ఆ డిఫాల్ట్గా వస్తే వాటిని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అన్నాం. నెక్స్ట్ వన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని అంటే మన అవసరం కోసం అడ్వాన్స్గా ఉన్నటువంటి డివైస్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే వాటిని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ డివైస్లో మనం చూసుకుంటే కొత్తగా కొన్న ఫోన్లో ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ లేదా సోషల్ ఎనీ సాఫ్ట్వేర్స్ అనేటివి ఎక్కువగా మనకు ఇన్స్టాల్ అయి ఉండవు. అప్పుడు మన అవసరం కోసం అప్లికేషన్ స్టోర్స్లోకి వెళ్ళి మనము కొత్తగా కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇలా అడ్వాన్స్గా మన అవసరం కోసం ఇన్స్టాల్ చేసుకునేటువంటి సాఫ్ట్వేర్స్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని అంటారు. ఇక థర్డ్ వన్ వస్తే ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అని అంటే ఎవరో ప్రిపేర్ చేసిన దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోకుండా మన సొంతంగా మనమే ప్రిపేర్ చేసుకుంటే వాటిని మనం ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సొసైటీలో కనుక మనం అబ్జర్వ్ చేసి ఉంటే కొన్ని జనరల్ స్టోర్లలో కావచ్చు, లేక టీ పాయింట్లో కావచ్చు, లేదా ఇతర రెస్టారెంట్లలో కావచ్చు, ఒక కస్టమర్ వచ్చిన తర్వాత అతడు చేసినటువంటి బిల్లుని ఆటోమేటిక్గా వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మనం ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన ఇళ్ళల్లో ఉన్నటువంటి మీటర్స్, ఎలక్ట్రిసిటీ మీటర్స్. ఆ ఎలక్ట్రిసిటీ మీటర్స్లో బిల్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఓన్లీ మీటర్ నెంబర్ని కొట్టగానే ఆటోమేటిక్గా ఆ మంత్లో ఎంత కరెంట్ బిల్ వచ్చింది, ఆ మీటర్ ఎవరి పేరు పైన ఉంది, ఎన్ని రీడింగ్స్ కాల్చారు, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్స్తో వాళ్ళు ఒక బిల్ని మనకు ఇచ్చేసి వెళ్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఎలక్ట్రానిక్ డివైస్లో స్టోర్ చేసుకొని దాన్ని అలా యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇలా సొంతంగా మనము మన కోసము మన అవసరాల కోసము ఒక ప్రోగ్రామ్ని రాసుకుంటే వాటినే మనము ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం.
ఇలా ఒక ఎలక్ట్రానిక్ డివైస్లో కంపల్సరిగా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనేటివి మనకు ముందుగానే కొత్త డివైస్తో వస్తాయి. ఆ తర్వాత మన అవసరం కోసం మనం ఇన్స్టాల్ చేసుకునే వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. తర్వాత అడిషనల్గా ఈ సిస్టంతో సంబంధం లేకుండా వేరే ఏ ఎలక్ట్రానిక్ డివైస్లోనైనా సరే స్టోర్ చేసుకొని లేదా అదే సిస్టంలో మనకు కావలసినటువంటి ప్రోగ్రామ్ని మనమే రాసుకుంటే దాన్ని ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. ఇలా ఒక డెస్క్టాప్కు సంబంధించి కూడా కొత్తగా ఒక సిస్టాన్ని ఉన్నప్పుడు డిఫాల్ట్గా వచ్చేటువంటి సాఫ్ట్వేర్స్ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని, దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఈ యొక్క సిస్టమ్ లోపల మనము చూసేటువంటి ఎంఎస్ పెయింట్ కావచ్చు, నోట్ ప్యాడ్ కావచ్చు, వర్డ్ ప్యాడ్ కావచ్చు, లేదా ఇతర ఏ యాప్స్ అయితే మనకు ఆటోమేటిక్గా వర్క్ కావడానికి యూస్ఫుల్ అవుతాయో వాటన్నింటిని మనము సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టమ్ ఆన్ చేయగానే ఆ సిస్టమ్ పైన వచ్చేటువంటి డెస్క్టాప్లో మనము ఒక మౌస్ పాయింటర్ని ఇలా మూవ్ చేస్తే ఆ మూవ్ కావడానికి డిఫాల్ట్గా ఆ సిస్టంలో ఇదివరకే కొన్ని ప్రోగ్రామ్స్ని చేసి పెట్టారు కాబట్టి అలాంటి వాటిని మనం ఏమంటున్నామనంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. ఇది ఇలా ఉంటే మనకు కావలసినటువంటి వర్క్ కోసం అడ్వాన్స్గా మనం ఇన్స్టాల్ చేసేటువంటి సాఫ్ట్వేర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ కావచ్చు, లేదా గేమ్స్ కావచ్చు, లేదా మ్యూజిక్ ప్లేయర్స్ కావచ్చు, ఇలా అడ్వాన్స్గా మనం ఇన్స్టాల్ చేసుకుంటే వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని అంటారు. ఇది ఇలా ఉంటే మనము మన అవసరం కోసము స్పెషల్గా మనమే ఒక ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసుకుంటే వాటిని ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అని అంటారు. ఇలా ఒక ప్రాసెసర్ 3 టైప్స్ సాఫ్ట్వేర్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ యూజర్కి కావాల్సినటువంటి రీతిలో ఒక వర్క్ని పర్ఫెక్ట్ వేలో సక్సెస్ చేయడానికి మనకు యూస్ఫుల్ అయ్యేదే ఈ ప్రాసెసర్. అయితే ఒక సిస్టాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ సిస్టమ్ లోపల ఉన్నటువంటి ప్రాసెసర్ ఏ జనరేషన్కి సంబంధించింది, దాంట్లో ఎంతవరకు సాఫ్ట్వేర్స్ని స్టోర్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. సిస్టాన్ని ప్రిపేర్ చేస్తారో ఆ సిస్టానికి ముందుగానే ఒక కెపాసిటీ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఆ కెపాసిటీని బట్టి మనకు ఒక ప్రాసెసర్ అనేది ప్రిపేర్ చేయబడుతుంది. ఆ ప్రిపేర్ చేసినటువంటి ప్రాసెసర్లో లిమిటేషన్కు తగ్గట్టుగానే మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ లిమిటేషన్కు తగినట్టుగా మనం సాఫ్ట్వేర్స్ యూజ్ చేయకుండా అడ్వాన్స్గా ఏదైనా సరే సాఫ్ట్వేర్స్ని మనం ఇన్స్టాల్ చేస్తే అప్పుడు ఆ ప్రాసెసర్ అనేది ఓవర్లోడ్ అయిపోయి చేసే వర్క్ని పర్ఫెక్ట్గా చేయకుండా సిస్టమ్ అనేది స్లో అవ్వడం, హ్యాంగ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. గత 20 ఇయర్స్ నుంచి మనకు వచ్చినటువంటి ప్రాసెసర్లో ఎలాంటి సాఫ్ట్వేర్స్ని స్టోర్ చేశారు, ఆ సాఫ్ట్వేర్స్కి తగ్గట్టుగా ఎలాంటి ప్రాసెసర్ని మనకు ప్రిపేర్ చేశారు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఇది బ్యాక్ సైడ్లో ఉండేటువంటి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్కి పైన కనిపిస్తున్నటువంటి అన్ని పిన్స్ కూడా మన మదర్ బోర్డుకి ఫిక్స్ అవుతాయి. ఇలా ఫిక్స్ అయినటువంటి మదర్ బోర్డు యూజర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ వేలో ప్రతి వర్క్ని సక్సెస్ చేయడానికి మనకు యూజ్ఫుల్ అవుతుంది. ఇలా ఒక ప్రాసెసర్ అనేది గత 40 ఇయర్స్ నుంచి మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఒక ప్రాసెసర్ అనేది 2005 జనరేషన్స్లో మనకు వచ్చినటువంటి ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి ప్రాసెసర్ i3 ప్రాసెసర్. ఈ i3 ప్రాసెసర్ కంటే ముందు మనకు చాలా ప్రాసెసర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అవి తీసుకుంటే P1 ప్రాసెసర్. P1 మీన్స్ పెంటమ్ P1 ప్రాసెసర్. ఈ పెంటమ్ P1 ప్రాసెసర్ అనేది మినిమం 4 to 5 ఇయర్స్ వరకు దాని టెక్నాలజీస్ని మన వాళ్ళు యూజ్ చేసుకున్నారు. దాని తర్వాత ఈ P సిరీస్లో టోటల్గా P2, P3, P4 వరకు మనకు కొన్ని ప్రాసెసర్స్ అవైలబుల్లో ఉండేవి. దాని తర్వాత టోటల్ హై గ్రాఫిక్స్, హై టెక్నాలజీస్తో మనకు i3 ప్రాసెసర్ అనేది మన సొసైటీకి వచ్చింది. ఈ i3 ప్రాసెస్లో కూడా మళ్ళీ
జనరేషన్ 4th, తర్వాత 5th జనరేషన్, 7th జనరేషన్, ఇలా ఒక i3 ప్రాసెసర్స్లో టోటల్గా 3 సిరీసెస్ వచ్చాయి. దీని తర్వాత మళ్ళీ అడ్వాన్స్ టెక్నాలజీస్తో మనకు i5 ప్రాసెసర్ వచ్చింది. ఈ i5 ప్రాసెస్లో కూడా 4th జనరేషన్, 5th జనరేషన్, 7th జనరేషన్ లా ఉన్నాయి. మళ్ళీ ఈ i5 ప్రాసెసర్ తర్వాత హెవీ టెక్నాలజీ, హై గ్రాఫిక్స్, హై లోడ్ కంప్లీటెడ్ టెక్నాలజీస్తో i7 ప్రాసెసర్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ జనరేషన్లో హై టెక్నాలజీస్ ప్రతి వర్క్ని కూడా సింప్లిఫై చేస్తూ ఇది వరకు చేసే వర్క్ని విత్-ఇన్ సెకండ్లో అనుకున్న టైం కంటే తొందరలో కంప్లీట్ చేయడానికి ప్రజెంట్ మన సొసైటీలో అవైలబుల్లో ఉన్నటువంటి ప్రాసెసర్ i9 ప్రాసెసర్. ఈ i9 ప్రాసెసర్ అనేది ప్రజెంట్ 4th జనరేషన్, 5th జనరేషన్, 7th జనరేషన్ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ 9th జనరేషన్తో మన సొసైటీ లోపల అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఒక మొబైల్ డివైస్లో కూడా ఆ మొబైల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి అని అంటే కంపల్సరీగా ఆ మొబైల్ డివైస్లో కూడా మనకు ప్రాసెసర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ ప్రాసెసర్స్ని బట్టే మన మొబైల్ డివైస్ కానీ మన కంప్యూటర్స్ కానీ వర్క్ చేస్తున్నాయి. అయితే ఒక మొబైల్ డివైస్ కానీ లేదా కంప్యూటర్ కానీ రన్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెసర్ పైన పడే ఎఫెక్ట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిస్టమ్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ రన్ అవుతున్నప్పుడు కంపల్సరీగా యూజర్ ఏదో ఒక సిచ్యువేషన్ని బట్టి ఇన్స్ట్రక్షన్స్ ఆ డివైస్కు ఇస్తూనే ఉంటాడు. ఆ టైంలో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెసర్ అనేది రిసీవ్ చేసుకుంటూ అతనికి రిప్లేస్ ఇస్తూనే ఉంటుంది. ఈ టైంలో మనకి ఏం జరుగుతుందంటే ప్రాసెసర్ అనేది హెవీ లోడ్తో రన్ అవుతూ ఆల్ టైమ్స్ హీట్ అవుతూ ఉంటుంది. ఇలా హీట్ అవుతున్నప్పుడు అక్కడ ఆ ప్రాసెసర్ని కూల్ చేయడానికి మనకు మదర్ బోర్డ్ పైన ఉన్నటువంటి ప్రాసెసర్ పైన ఒక ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ని ఫిక్స్ చేస్తారు. ఈ ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ అనేది ఎప్పుడు కూడా రన్ అవుతూ మన ప్రాసెసర్కి వచ్చినటువంటి వేడి గాలిని ఆటోమేటిక్గా బయటకు తీసేస్తూ ఉంటుంది. ఇలా బయటకు తీయడం వల్ల ప్రతి సెకను వచ్చేటువంటి వేడి గాలిని బయటకు తీస్తే ప్రాసెసర్ అనేది కాస్త కూల్ అవుతూ ఉంటుంది. ఇలా తీసేసినటువంటి టోటల్ వేడి గాలిని మన క్యాబిన్కు ఉన్నటువంటి మరో ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ తోటి టోటల్ హీట్ అయినటువంటి ఎయిర్ని బయటకు తీసేస్తూ ఉంటాయి. ఇలా తీసేస్తేనే మనకు ప్రాసెసర్ అండ్ సిస్టమ్ అనేది ఒక పర్టికులర్ వేగా మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రాసెసర్ పైన ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ కనుక వర్క్ చేయకపోతే ఆటోమేటిక్గా ప్రాసెసర్ అనేది బాగా హీట్ అవుతూ విత్-ఇన్ 10 to 15 మినిట్స్లో సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇలా ఆఫ్ అవుతుందనంటే మెయిన్ రీజన్ ప్రాసెసర్ అనేది హీట్ అవ్వడం. ఓకే చిల్డ్రన్, ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నాం సిస్టానికి మెయిన్ బ్రెయిన్ అయినటువంటి ప్రాసెసర్ గురించి. ప్రాసెసర్తో పాటు మదర్ బోర్డు పైన ఉన్నటువంటి మిగతా ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి తర్వాతి క్లాస్లో మనం తెలుసుకుందాం. దాంతోపాటు డెస్క్టాప్లో మిగతా 3 భాగాలైనటువంటి మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఒక డెస్క్టాప్ని గనక యూజ్ చేస్తే ఆ యూజ్ చేసేటువంటి విధానం, ఆ సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు ఏ విధంగా కూర్చోవాలి, ఆ సిస్టాన్ని యూజ్ చేసేటప్పుడు బోర్గా ఫీల్ కాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి, అలాగే ఒక సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు మనకు ఏవైనా డిస్టర్బెన్సెస్ రావడం, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం, తర్వాత స్లోగా రన్ అవ్వడం, ఇలాంటి సమస్యల గురించి మనం ఈజీగా తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. మై డ్రీమ్ విల్ కమ్ ట్రూ వన్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.